20 కేసులతో మొదలైన డయేరియా బాధితుల సంఖ్య ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారమే 250 దాటేసింది. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ సంఖ్య 500 దాటే ఉంటుందని సమాచారం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప ఎక్కడా తగ్గటం లేదు. బెజవాడ నగరాన్ని డయేరియా కేసులు వణికిస్తున్నాయి. న్యూ రాజరాజేశ్వరిపేటలో మొదలైన విజృంభణ 4 రోజుల తరువాత కూడా తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. ఈ 4 రోజుల్లో 250 మంది డయేరియా బారిన పడినట్లు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తక్కువగా ఉన్నాయని, వాస్తవానికి 500-600కు పైగానే కేసులున్నాయని ప్రతిపక్ష నేతల క్షేత్రస్థాయి పర్యటనలో స్పష్టమవుతోంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు వచ్చే డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చాలా మందికి ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు. లక్షలాది రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకుంటున్నారు. ఒక పక్క కేసుల సంఖ్య పెరుగుతున్నా డయేరియా కేసుల తీవ్రతను తగ్గించి చూపించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ క్యాంపులకు వచ్చే వారికి అరకొర వైద్యం చేసి టాబ్లెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి పంపించేస్తున్నారు. అలా మెడికల్ క్యాంపు నుంచి ఇంటికి వెళ్లిపోయిన వారు తిరిగి అనారోగ్యం బారిన పడుతున్నారు. రాజరాజపేటలో వేల కుటుంబాలుంటే ఈ వేల కుటుంబాల్లో ఎవరి పరిస్థితి ఎలాగుంది, వచ్చే పరిస్థితి ఉందా లేదా, లెగిసే పరిస్థితి ఉందా లేదా అనేది అది ఆ బాధ్యత నగరపాలక సంస్థ అధికారులది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇంటింటికి వెళ్ళాలి. ఇంటింటికి అవసరమైతే సంచార వైద్యం ద్వారా వైద్యం అందించాలి. అది జరగట్లా. ఇక్కడ జరుగుతుంది. ఒక బాధితురాలు చెప్పింది, ఇక్కడ వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత నీకేం పర్లేదు పంపించేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి మోషన్స్ వాంటింగ్స్తో ఇబ్బంది పడతా ఉన్నారు. ఇబ్బంది పడిన తర్వాత ఇక్కడ దీని మీద నమ్మకం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ ఆచరించాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. మెడికల్ క్యాంపును సందర్శించిన మంత్రి నారాయణను బాధితులతో కలిసి సిపిఎం నేత బాబురావు నిలదీశారు. పరిస్థితి చేయి దాటిపోతున్నా కనీసం ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు చుట్టుముట్టి నిలదీయడంతో వారికి సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి నారాయణ. ప్రజలకు మంచి వైద్యం, నీరు, ఆహారం అందించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం న్యూ రాజరాజేశ్వరిపేటలోని అన్ని దుకాణాలను మూయించివేసి మద్యం షాపులను మాత్రం తెరిచి ఉంచింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్షణమే మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందజేయడంతో పాటు డయేరియా బారిన పడిన అందరికీ ఆర్థిక సహాయం చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. 10 రోజుల నుండి వాంతులు విరోచనాలు అయితే ఎందుకు మీకు పట్టించుకోవాలా? అంటే మీకు సంపాదన తప్ప జనం ప్రాణాలు లేవు, ఓట్లు కావాలి తప్ప పట్టించుకునే దిక్కు లేదు. ఇప్పటికైనా దీని మీద విచారణ జరిపించండి. ప్రజల ప్రాణాలు కాపాడండి. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వండి. మంచినీళ్ళు ఇస్తున్నారు ఈ 3 రోజులు. ఇక తర్వాత సంగతి ఏంటి? ఈ వారం 10 రోజులైనా కనీసం వంటలు చేసుకునే పరిస్థితి కూడా అందరికీ కనపట్లేదు. అందుకే వాళ్ళకి భోజనము, టిఫిను గవర్నమెంటే సప్లై చేయండి. డయేరియా విజృంభణ మొదలై 4 రోజులైనప్పటికీ ఇప్పటికీ సరైన కారణం తెలియదని మంత్రి నారాయణ చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది. మంచినీటి శాంపిల్స్ పంపించామని ఈ రోజు కానీ రేపు కానీ ఫలితాలు వస్తాయంటూ మంత్రి సమాధానం చెప్పడాన్ని చూసి బాధితులు విస్మయానికి గురయ్యారు.